స్కీమ్స్ పెట్టారు, స్కీమ్స్ వరకు పెట్టారు, తీసుకొచ్చిన మార్పులు అవి ఓన్లీ నామకే వస్తే పెట్టారు. అవి నిజంగా బీద వాళ్ళకి అది ఎంతవరకు అందిందని కూడా తెలుస్తుంది మనకి వాళ్ళ రోజు. అక్కడ 1% కనిపిస్తుంది చూడండి, మీకు అర్థమవుతుంది ఎంత. 3%. సో 3% ఓటు ఆ 3% అదేదో ప్రజలు రిజెక్ట్ చేసిన పార్టీ కాదు, వారు అన్నట్టుగా ఏదో యాంటీ ఇన్కంబెన్సీ లేదు. 3% లో ఎక్కడన్నా యాంటీ ఇన్కంబెన్సీ లాజికల్ గా మాట్లాడుకుందాం. ఆ నంబర్ చూడొద్దు. 44% కి 47% కి ఎంత తేడా సార్ ఓట్లు. అంటే ఇప్పటికి కూడా బీజేపీకి మాకన్నా అదనంగా 3% ఓట్లు. ఇది ఎన్ని చేసినాక చేయాల్సినవన్నీ చేశారు కదా. బడ్జెట్ లో మిడిల్ క్లాస్ పీపుల్ కి అది 12 lakhs వరకు ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వటము, ఈ గంగా ఇది మన ఏదైతే పుష్కర ఇవి జరుగుతున్నాయో దాన్ని వాడుకున్నారు కదా ఎలక్షన్స్ కి. మోడీ వచ్చేసి ఆ రోజే హారతి పెట్టుకోవటం ఎందుకు, అన్ని ధర్మాన్ని వాడి. అంటే ఇప్పుడు ఈయన చెప్పేది ఏంటి, కేవలం 3% 4% తేడా ఉంది కాబట్టి వీళ్ళకి ఫుల్ ఓట్ షేర్ ఉంది, కానీ యాంగర్ ఎలక్షన్ కాదు అన్నప్పుడు మరి మిత్రులు చెప్పిన స్ట్రాటజీస్ ప్లేయింగ్ ఫీల్డ్ లో ఆడిన గేమ్ కూడా కాదు. నేను ఏమంటున్నా అంటే అట్లా అంటే మీరు మా లెవెల్ కాదని చెప్తారు. 3% లో ఎంతమంది కాంట్రిబ్యూషన్ అనుకున్నారు సార్? ఐటీ, సిబిఐ, ఎల్జీ. సో మీరు అంటే మీరు చెప్పేది ఏంటి, పుష్కరాలు, నేను ఒకటి చెప్తాను, సెంట్రల్ గవర్నమెంట్ ట్యాక్స్ సార్. అంటే ఇవన్నీ కలిసి 3%. సార్ మన మిత్రుల వాదనల ప్రకారం అక్కడ ఢిల్లీ ప్రజల్ని అవమానిస్తున్నారు, ఢిల్లీ ప్రజల్ని అవమానిస్తున్నాడు మన మిత్రుల మాటలు. అంటే ఇప్పుడు ఏంటి, కేవలం ఈడీ సిబిఐ అంటే ఈ మహాకుంభమేళా ఈ మార్కెటింగ్ ఇలాంటివి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంటే ఢిల్లీ ప్రజలను అవమానిస్తున్నారు, ఢిల్లీ ప్రజలు అవమానిస్తున్నట్టే కదా మీరు. అంటే ఢిల్లీ ప్రజలు మా వ్యూహాలకి మేము ఏదో మార్కెటింగ్ స్ట్రాటజీ పడిపోయారని చెప్తున్నారు. చందు కేజ్రీవాల్ ఇది